హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈ రోజు అయితే మనమైతే వేడివేడిగా పునుగులు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ని అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ దోశ పిండి, రేషన్ బియ్యంతో నేనైతే 2 గ్లాసు బియ్యము, 1.5 మినప్పప్పు, కొంచెం మెంతులు వేసుకొని ఇలా అయితే మిక్సీ పట్టుకొని పిండిని అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను, దోశ పిండిని. సో దాంట్లో అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి తగినంత జీలకర్ర, తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనమైతే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఇలా పునుగులు అయితే వేసుకోవాలి. ఇలా పునుగులు వేసుకున్న తర్వాత ఇవి గోల్డెన్ కలర్ వచ్చేవరకు మనమైతే స్పూన్తో అయితే అటు ఇటు తిప్పుతూ అవి గోల్డెన్ కలర్ వచ్చినాక ఒక ప్లేట్లోకి అయితే మనం సర్వ్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఈ పునుగులకైతే మనం పల్లి పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ పెట్టుకొని తినొచ్చు. నెక్స్ట్ కూడా మనం ఇలానే పునుగులు వేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చాక అవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలో చిన్నుల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు వేయించుకొని ఇప్పుడైతే మనం అవి కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఆ టమాటా పేస్ట్లో మనం కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేయాలి. పిల్లలు ఆకుకూరలు తినకపోతే ఇలా వేసేసి వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్గా పెట్టేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.